రాత్రి 12 గంటలవుతుంది. గడియారంలో ముళ్ళు ఒక భయంకరమైన నిజం వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. రాజ్ ఇంకా నేహ భయపడుతూ ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు. రావి చెట్టు అక్కడ గాలి గుసగుసలాడుతూ ఉంటుంది. బాబా హోమం చేస్తూ ఉంటారు. ఆయన మంత్రాలు చీకటిని చీరుస్తూ ఉంటుంది. మీరిద్దరూ అక్కడ కూర్చోండి. మీరిద్దరు కూడా నేను చెప్పినట్టే చేయండి. ఆత్మ ప్రత్యక్షమవుతుంది. మంత్రాలు వినిపిస్తాయి. గాలిలో విచిత్రమైన శబ్దాలు. ఒక ఆకృతి ప్రత్యక్షమవుతుంది. నా ఆవాహన ఎందుకు చేశారు? ఎవరు మీరు? ఎవరికైనా సంబంధం వస్తే ఎందుకు వాళ్ళని ఎత్తుకు వెళ్తున్నారు? భూతం గారు, మేము పెళ్లి చేసుకోవాలనుకుని మీకు భయపడి మానేస్తున్నాము. ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అంటే ఎవరైనా మంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి సంబంధం పంపించొచ్చుగా. మీరేదైతే చేస్తున్నారో దాన్ని కిడ్నాపింగ్ అంటారు భూతం గారు. నేను కాదు, తాంత్రికుడు ఎత్తుకెళ్తున్నాడు. అయితే ఎప్పుడు ఎవరు మాయమైపోయినా సరే మీరు అక్కడికి ఎందుకు వస్తున్నారు? నేను కాపాడ్డానికి వస్తున్నాను. కానీ తాంత్రికుడు నాకంటే ఎక్కువ శక్తివంతుడు. అందుకే నేను కాపాడలేకపోతున్నాను. మేము మీ మాటలు ఎలా నమ్మాలి? ఇప్పుడే తాంత్రికుడి ఆశ్రమానికి వెళ్లి చూడండి, అంతా తెలిసిపోతుంది. ఆ మాట చెప్పి భూతం మాయమైపోతుంది. రాజ్ ఇంకా నేహ భయపడతారు. వాళ్ళు ఆలోచిస్తారు, ఇప్పుడు తాంత్రికుడి దగ్గరికి ఎవరు వెళ్తారు అని. నేనైతే వెళ్ళను. తాంత్రికుడు నన్ను కూడా మాయం చేస్తాడు. ఇప్పుడే తెలిసింది ఇదంతా ఈ భూతము తాంత్రికుడు పన్నాగమేనని. లేదు రాజ్, నువ్వు నీ స్నేహితుడు ఊరి వాళ్లను రక్షించాలి కదా. అమర్ అక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఏంటో, ప్రాణాలతో ఉన్నాడో లేదో. భయపడకు, నేను కూడా మీతో పాటు వస్తాను. రాజ్, నేహ ఇంకా బాబా ముగ్గురు తాంత్రికుడి ఆశ్రమానికి బయలుదేరతారు. తాంత్రికుడి ఇంటికి. అక్కడ ప్రతి గోడలోనూ ఒక రహస్యం దాగి ఉంటుంది. తాంత్రికుడు పూజలో కూర్చుంటాడు. కొవ్వొత్తులు వెలుగుతూ ఉంటాయి. అతని ఎదురుగా బోలెడన్ని మూడు డాల్స్ ఉంటాయి. రాజ్, బాబా ఇంకా నేహ తాంత్రికుడి ఇంట్లోకి తొంగి చూస్తారు. అలా చూడండి, రాజేష్ ఓడుడాల్, మోహన్ ఓడుడాల్, రాము చెప్పు. అలా చూడు రాజ్, నీ షర్ట్ కూడా అక్కడుంది తన దగ్గర. ఇతను ఊళ్ళో వాళ్ళందరి ఓడుడాల్స్ని తయారు చేశాడు. భూతం చెప్పింది నిజమే. ఇతను ఏదో ఒక రోజు ఊళ్ళో వాళ్ళందరినీ మాయం చేసేస్తాడు. అదంతా చూసి రాజ్ ఇంకా నేహ భయపడిపోతారు. పారిపోవాలనుకుంటారు. ఆగండి, పారిపోకండి. రాజ్, మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. నేనిక్కడ ఉండలేను. తాంత్రికుడు నన్ను చంపేస్తాడు. అప్పుడే ఆ భూతం మళ్లీ అక్కడ ప్రత్యక్షమవుతుంది. అలా చూడు, భూతం కూడా వచ్చేస్తుంది. నేను ముందే చెప్పాను ఇదంతా భూతము ఇంకా తాంత్రికుడు పన్నాగమేనని. రాజ్ పారిపోవాలనుకుంటాడు. బాబా, నన్ను కాపాడండి భూతం నుంచి. నేను ముందే చెప్పాను ఇదంతా భూతము ఇంకా తాంత్రికుడు పన్నాగమేనని. రాజ్, ఆగు, పారిపోవద్దు. ఎంత దూరం పారిపోతావ్? ఏదో ఒక ఉపాయం ఆలోచించకపోతే ఈ తాంత్రికుడు అమావాస్య రోజు రాత్రి ఊరి వాళ్ళందర్నీ మాయం చేస్తాడు. ఆ మాట విని రాజ్ ఆగుతాడు. ఏం ఉపాయం? నేను చెప్తాను. నీకు ఉపాయం తెలిసినప్పుడు అది నాకెందుకు చెబుతున్నావు? నువ్వే అమలు చేయొచ్చు కదా. నేను తాంత్రికుడి ఆశ్రమంలోకి ప్రవేశించలేను. అతను మంత్రాలతో తన ఆశ్రమాన్ని సురక్షితం చేశాడు. నాకు నీ సాయం అవసరం. చెప్పు, సాయం చేస్తావా? ఆ మాట విని రాజ్ ఇంకా భయపడతాడు. ఏమీ మాట్లాడడు. చెప్పు రాజ్, ఊరి వాళ్ళందరినీ రక్షిస్తావా? నేను సాయం చేస్తాను. చెప్పు, నేనేం చెయ్యాలి? ఈ తాంత్రికుడిని అంతం చేయడానికి ఒక్కటే దారుంది. అతని పాత బట్టతో హోమం చెయ్యాలి. నువ్వు తాంత్రికుడి పాత బట్టని దొంగిరించి తీసుకురావాలి. నేను పాత బట్టని దొంగిలించుకొని తీసుకొస్తాను. బాబా, మీరు హోమానికి ఏర్పాట్లు చేయండి. రాజ్ ఇంకా నేహ ఒక భయంకరమైన మిషన్కి బయలుదేరతారు. తాంత్రికుడి ఇంటి లోపల అడుగడుగునా చావు పొంచి ఉంటుంది. రాజ్, ఈ పని చాలా ప్రమాదకరమైనది. మనం దొరికిపోయామంటే. భయపడకు, ధైర్యంగా ఉండు. మనమేమీ దొరికిపోవు. రాజ్ నెమ్మదిగా కిటికీ లోపలికి తొంగి చూస్తాడు. అక్కడ ఒక చిన్న బట్టల మూట పెట్టి ఉంటుంది. తను దానిని తీసుకుని అక్కడ్నుంచి బయలుదేరతాడు. బాబా హోమం చేస్తుంటారు. బాబా మంత్రాలు చీకటిని చీరేస్తూ ఉంటాయి. అప్పుడే రాజ్ ఇంకా నేహ తాంత్రికుడి పాత బట్టలను తీసుకొస్తారు. మీరిద్దరూ మీ పనిని పూర్తి చేశారు. ఇప్పుడు తాంత్రికుడి అంతం దగ్గర పడింది.
బాబా మంత్రాలతో అడవి మారుమ్రోగుతుంది. హోమగుండంలో తాంత్రికుడి బట్టలు కాలుతూ ఉంటాయి. తాంత్రికుడి ఇంట్లో ఒక భయంకరమైన హడావిడి మొదలవుతుంది. అతని శక్తి బలహీనపడుతుంది. తాంత్రికుడు తల్లడిల్లిపోతాడు. ఒక్కొక్కటిగా అన్ని దీపాలు ఆరిపోతాయి. తాంత్రికుడు అక్కడ్నుంచి లేచి పరిగెడతాడు. నా పట్ల మోసం జరిగింది, నేను వదిలిపెట్టను. బాబా మందిరంలో హోమం చేస్తుంటారు. అప్పుడే తాంత్రికుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇవాళ నీ అంతం ఖాయం. నువ్వు తాంత్రికుడి వేషంలో ఉన్న రాక్షసుడివి. నన్ను క్షమించండి. ముందు ఊరందరికీ నిజం చెప్పు. సరే, నేనే రాక్షసుణ్ణి, నేనే అందరినీ మాయం చేశాను. కానీ నువ్వు అలా ఎందుకు చేశావు? ఎందుకంటే ఊరందరి భూమి మీద నా దృష్టి పడింది. నేను ప్రయోగాన్ని మొదలుపెట్టాను. అమావాస్య రోజు రాత్రి మీరందరూ మాయమైపోయేలా. అప్పుడు ఈ ఊరంతటిని కబ్జా చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఎవరికైనా సంబంధం గనక వస్తే వాళ్ళని నువ్వు ఎందుకు మాయం చేసేవాడివి? ఊళ్ళో ఎవరికి కూడా పెళ్ళిళ్ళు కావడం నాకు ఇష్టం లేదు. జనసంఖ్య పెరగకూడదు. నా స్నేహితుడు అమరెక్కడ? మీరు ఈ హోమాన్ని ఆపండి. నేను అందరినీ తిరిగి తీసుకొస్తాను. ఎవరినైతే మోసం చేశానో వాళ్ళందరినీ. ఆ మాట వినగానే భూతం మళ్లీ ప్రత్యక్షమవుతుంది. రాజ్, హోమాన్ని ఆపొద్దు, లేకపోతే ఈ రాక్షసుడు తప్పించుకుంటాడు. ఊరి వాళ్లందర్నీ మాయం చేస్తాడు. నేను వాళ్లందర్నీ తిరిగి తీసుకొస్తాను, ఇతను మాయం చేసిన వాళ్ళని. రాజ్, నన్ను క్షమించు. రాజ్, నువ్వు హోమాన్ని ఆపొద్దు. ఈ రాక్షసుడిని క్షమించొద్దు. రాజ్ తాంత్రికుడి బట్టల్ని నిప్పుల్లో వేస్తాడు. ఎప్పుడైతే బట్టలు కాలుతాయో తాంత్రిక్ కాలి బూడిదైపోతాడు. భూతం రాజ్ని ఒక చీకటి ప్రదేశానికి తీసుకువెళ్తుంది. అక్కడ తాంత్రికుడు అబ్బాయిలందర్నీ బందీలుగా ఉంచుతాడు. రాజ్, నీ కారణంగానే వాళ్ళు మేమందరం ప్రాణాలతో తిరిగి వచ్చాము. నా కారణంతో కాదు, ఈ భూతం కారణంగా. రాజ్ చూస్తాడు. ఆ భూతం దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. తన నీడ చీకట్లో కలిసిపోతుంది. అరే భూతం గారు, ఎందుకు ఆపుతున్నావు? ఎలా నువ్వు మమ్మల్ని కాపాడింది నిజమే, కానీ ఆవిడ భూతమే కదా. ఇంతకీ మీరెవరు? అది చెప్పండి. మళ్ళీ కలుస్తాను, అప్పుడు చెప్తాను. భూతం చీకట్లో మాయమైపోతుంది. తన గొంతు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆమె మళ్ళీ తిరిగొస్తుందా? రాజ్, నేను వెళ్తున్నాను మీ ఇంటికి సంబంధం పంపడానికి. తప్పకుండా. ఈ తాంత్రికుడి వల్ల ఊరంతా కూడా సింగిల్ అయిపోయింది. మా జీవితాల్లోనే అసలు స్త్రీ అనే పేరు లేకుండా చేశారు.